అయ్యయ్యో. సరే సరే ఏడో, నీ బ్యాగ్ అక్కడే ఎక్కడ ఉండు, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఇదిగో. బాబాయ్ బాబాయ్ దుబ్బే బాబాయ్ పడిపోయాడు. మన గుడ్డి యాక్టింగ్ కి పడిపోయాడు. సరే కాని పల్సా, నువ్వు గుడ్డి యాక్టింగ్ చేసావు కానీ ఆడు గుడ్డోడు కాదు. దొరికిపోయావు అనుకో నిన్ను నన్ను కైమా కొట్టేస్తారు. కైమా పద పనసా పద. చాలా కష్టపడ్డావు. దారి ఖర్చులకి ఇది ఉంచు. ఫుల్గా వీకెండ్ రా. బిల్లు నాదే. నాది షో. కొని తీసుకో, మళ్ళీ కలుపు, మళ్ళీ ఆడదాం, మళ్ళీ ఓడిపోతా. మన దగ్గర బోల్డ్ ఎంత రేపు ఉంది. డోంట్ వరీ. సంపాదించిన సొమ్మండి. మాకేం ఊరికే తేరగా రాలేదు. ఎవరిని కొట్టేయలేదు మేము. ఓన్ మనీ ఏడనుకున్నారు. షో. మళ్ళీ మన డబ్బు పోయిందా? పోతే పోనీ. సార్. ఎవడాడు? వాడి పేరు దూబే. చిల్లర దొంగ. ఎప్పుడు అరువు పెట్టడం అడుగు తినడం చేసేవాడు. ఇప్పుడు కుక్కతోకో నక్కతోకో తొక్కొచ్చినట్టున్నాడు. తెగ తీస్తున్నాడు డబ్బు. వాటితో పాటు ఇంకో పిల్ల ఉండాలి. ఉంది. ఏదో పనులో వీడికి పార్ట్నర్. అది కూడా డబ్బు తెగ ఖర్చు పెట్టేసి షాపింగ్ గీపింగ్ చేసి పై గదిలో సెటిల్ అయింది. ఎవరు ఎవరు? నా టవల్ ఎవరిది? నా టవల్ ప్లీజ్ మీరెవరో కానీ మీకు దండం పెడతాను. నేను చేయకండి. గుడ్డిదానండి, నన్ను చేయొద్దు. నటించాలే గాని నా డబ్బేది? ఆటలో నాకుండాలి, టెక్నిక్ ఉండాలి, టాలెంట్ ఉండాలిరా. అంతేగాని ఓ దొంగ
ఏడవకండి. నా పేరు చెప్పుకుని ఫుల్గా పీకేయండి. ఇదేమిటి నా చేతి పక్కన స్ప్రింగ్ మొలిచింది? అంటే బాడీలో ఏదో తేడా ఉందన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా. పలసా పలసా ప్యాకెట్లో మన కింద కదా వాళ్ళకి తెలిసిపోయి అర్జెంట్ గా మనం చెక్కేయాలి. ఛా, ఏంటి కోడా కోడా గుడ్డు పెట్టించేస్తా. ఏళ్ళకోవాలేంటి? ఈ దూబేగాడు ప్యాకెట్ లో చీట్ చేసి మా డబ్బు దొబ్బేశాడు. డార్లింగ్, ఈ డబ్బు మూట వాళ్ళ మొహాన్ని కొట్టాయి. ఛా, దారి ఖర్చులు కొంచెం. ఆ రాజాగారిని పట్టుకోవాలి. ఏంటా డర్టీ డాగ్? నేను తింటే అలా కోపంగా చూస్తుంది. దాన్ని ఏం పట్టించుకోకండి సార్. దాని ప్లేట్లో ఎవరు తిన్నా అలాగే చూస్తుంది. చికెన్ చెప్పి అరగంట అయింది. ఏంటయ్యా లేటు? ఏం కావాలి సార్? 1 బియర్. వీడిక్కడే ఉన్నాడు. వీడిని చంపడం మన వల్ల కాదు. పక్కనే 2 టౌన్ షెరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వీడి పని పడతారు.